చిత్తూరు వెస్ట్ లో మీకు అపోనెంట్ ఎవరు, మెయిన్ అపోనెంట్ ఎవరు? వైసీపీయా, టీడీపీయా, జనసేననా? ముగ్గురు అపోనెంట్సే. ఎవరు మీ ప్రధాన ప్రత్యర్థి? ప్రధాన ప్రత్యర్థి అంటే అందరూ అండి, అందరూ పోటాపోటీగానే ఉన్నారు. అందరూ పోటాపోటీగానే ఉన్నారు. ఓకే, కానీ లాస్ట్ టైంలో ముఖ్యంగా చాలా తక్కువ టైంలో మీకు టికెట్ అనౌన్స్ చేయడము, చాలా తక్కువ టైం ఉన్నట్టుగా కనబడుతుంది. మీరు దాన్ని అధిగమించగలరా? అంటే ఇప్పుడు నా ఒక్కదానికే కాదు కదా, భారతీయ జనతా పార్టీ ప్రకటించినటువంటి అన్ని స్థానాలు కూడా ఒకేసారి ప్రకటించడమే జరిగింది కదా. ఇక్కడంటే రీజనల్ పార్టీస్ కాబట్టి అవి ఎట్లా అధిగమిస్తారు? తక్కువ టైం అంటే చాలా ప్లాన్డ్ గా చేస్తున్నాం. అంటే ఒక్కొక్క డివిజన్, ఇక్కడ వెస్ట్ కి 26 డివిజన్లు ఉన్నాయి. సో ఒక్కొక్క డివిజన్ కి ఒక్కొక్క 3 times అయినా విజిట్ చేయాలని చెప్పేసి కష్టపడి ఖచ్చితంగా ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని మాట్లాడించాలి, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలని అయితే ఫిక్స్ అయ్యాము. ఆ టైంని కష్టపడ్డాం. అంటే ప్రజల కోసం ఫర్దర్గా నేను 5 సంవత్సరాలు సర్వీస్ చేయాలి అంటే 20 రోజుల్ని నేను ఖచ్చితంగా వాళ్ళకి అర్థమయ్యేలాగా చూసుకోవాలి. ఓకే, మిమ్మల్ని మీరు ఇక్కడ ఈ నియోజకవర్గ ప్రజలకి ఎట్లా ప్రొజెక్ట్ చేసుకుంటారు? నన్ను నేను ఎలా ప్రొజెక్ట్ చేసుకుంటా అంటే ఇప్పటి వరకు ఉన్న వెస్ట్లో ఉన్నటువంటి మేజర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్, అది ఎప్పటి నుంచో ఆ సమస్య వాళ్ళని వెంటాడుతుంది. దానివల్ల వాళ్ళకి రోగాలు వస్తున్నాయి, వాళ్ళు చనిపోతున్నారు కూడా. అంటే అంత చనిపోతున్నా కూడా పట్టించుకోకుండా ఉంది. కేంద్ర ప్రభుత్వం మొన్నే శాంక్షన్ చేసింది, కానీ స్టిల్ ఆ వర్క్స్ ఎందుకు స్లోగా జరుగుతున్నాయి? కేంద్ర ప్రభుత్వం వచ్చి ఇక్కడ గుంటూరులో కూర్చొని పనులు అయితే చేయించదు కదా, రాష్ట్ర ప్రభుత్వం చేయించాలి. సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన బాధ్యతలు తీసుకొని ఉండాల్సింది, అది తీసుకోవట్లేదు. ఇష్టం వచ్చినట్లు రోడ్లు తవ్వేస్తున్నారు. అండ్ అసలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యే అనే వ్యక్తి అసలు నిధులు కూడా తీసుకొని రాలేకపోతున్నారు అంటే ఆయన ఎంత లేజీగా ఉన్నారు అనే విషయాన్ని ప్రజలకు తెలియచెప్పి, నాకు ఓటేసినప్పుడు ఒక ఎమ్మెల్యేగా నాకు ఏ బాధ్యతలు లేని మొట్టమొదటిగా పాటించాల్సింది ఏంటంటే ప్రజలకు నేను కాంటాక్ట్లో ఉండాలి. వాళ్ళు వచ్చినప్పుడు, వాళ్ళ సమస్యలతో వచ్చినప్పుడు వాళ్ళకి నేను కనిపించాలి, లేకపోతే వినిపించాలి వాళ్ళకు. మొట్టమొదటి బాధ్యత, ప్రైమరీ థింగ్. సో దాన్ని నేను 100% నేను వాళ్ళకి అవైలబుల్గా ఉంటాను. తర్వాత వాళ్ళకి వచ్చిన ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది డ్రైనేజ్ సిస్టమ్, ఎందుకంటే దానికి రిలేటెడ్ హెల్త్ ఉంది కాబట్టి, దానివల్ల ఎడ్యుకేషన్ ఉంటుంది, దానివల్లే వాళ్ళ లైఫ్ ఉంటుంది, జాబ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో దాని మీద ఫోకస్. తర్వాత రోడ్స్, తర్వాత గార్బేజ్, దానివల్ల కూడా మళ్ళీ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. సో గార్బేజ్ కూడా ఎక్కడ పడితే అక్కడ, అంటే కింద స్థాయి వాళ్ళు కూడా లంచాలు తీసుకుంటున్నారంటే గవర్నమెంట్తో ఎమ్మెల్యేలు ఎప్పుడైతే ప్రాపర్ కమ్యూనికేషన్లో ఉండరో అధికారులతో కూడా ఉండరు. అధికారులతో ఉండనప్పుడు కింద స్థాయి వ్యక్తులు సరిగ్గా పని ఎలా చేస్తారు నీతిగా నిజాయితీగా? అక్కడ లేనప్పుడు సోడా అమ్ముకునే వాడి దగ్గర కూడా కమిషన్ పెట్టుకొని కమిషన్లు తీసుకొని బతికేస్తుంటే ఇక్కడ బతికే ప్రజల సంగతి ఏంటి? సో ఈ సమస్యలన్నింటినీ అయితే నేను డెఫినెట్గా క్లియర్ చేస్తాను.